నేనిప్పుడే వస్తున్నాను. తనయ్యతో వచ్చిన అమ్మాయి. ఆటో ఆపు ఆపు ఆపు. హలో, నువ్వు తనయ్య ఫ్రెండ్వి కదా? అవునండి. మీరు? నేను తనయ్య వాళ్ళ వదిన్ని. ఈ పూలదండలు ఎందుకు? అసలు తనయ్య ఇది? ఏమో, నాకేం తెలీదు. తనయ్య ఇక్కడ లేదు. ఓం అయం ముహూర్త సుముహూర్తోऽस्तु ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతాః సిద్ధిరస్తు. ఏమండి, ఆగండి. ఏమండి, ఒక్క నిమిషం. రాష్ట్రపతిర్మంత్రిష్వగుమసః దక్షిణాపనతాం పూరదాం సూర్యాం సంపరే నవమాయ ముహూర్త సుముహూర్తోऽस्तు. అన్నా 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 అన్నా.
మృదులా? వదినా ఏంటన్నా ఇలా చేసావు? తప్పలేదు మృదులా, ఇంతకన్నా వేరే దారి కనిపించలేదు. ఇంత తేలిగ్గా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావన్నా? దీని పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచించలేదా? అన్ని పర్యవసానాలు ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. ఈ పెళ్లి చేసుకుంటే తిడతారు, కొడతారు, లేదా మమ్మల్ని వెలేస్తారు. కానీ దాన్ని పెళ్లి చేసుకుంటే జీవితాలే నాశనం అయిపోతాయి. నువ్వు చెప్పింది నిజమే అన్నా, కానీ ఇంత తొందరపడాల్సింది కాదు. అక్కడ మీ పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. కార్డ్స్ కూడా ప్రింట్ చేసేశారు. ఊరంతా తెలిసిపోయింది. అన్నిటికీ మించి నాన్న కోమలమ్మ గారికి మాట ఇచ్చారు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి అమ్మ నాన్నలు తలదించుకోవాల్సి వస్తుందన్నా. ఎందుకు ఇలా చేసావు? తనయ్య, మన ఇంటి పరిస్థితి ఏంటో నీకు కూడా తెలుసు కదా. నువ్వైనా వద్దని ఎందుకు చెప్పలేదు? చెప్పాను వదినా, కానీ సరియతో పెళ్లి జరగకుండా ఉండాలంటే మన పెళ్ళైనా జరగాలి, లేదంటే నేను చావాలన్నాడు బావా. కుటుంబం కోసం బావను వదులుకోవడానికి సిద్ధపడ్డాను గాని అసలు బావే లేని పరిస్థితి వస్తుందంటే ఇంక దేనికోసం ఆలోచించాలి వదినా. అందుకే పెళ్లి చేసుకున్నాం. ఏంటన్నా అసలు నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? అంత దారుణమైన పరిస్థితి ఏమొచ్చింది ఇప్పుడు? అంతా తెలిసి అడుగుతున్నావండి మృదులా. సరయు పేరున ఆస్తి రాశాక అందరం కలిసి సంతోషంగా ఉన్నామన్న ఆలోచన దానికి ఉందంటే చెప్పు, మేం చేసిన తప్పని ఒప్పుకుంటాం. ఆస్తి నా పేరున వచ్చేంత వరకు కూల్ గానే ఉంటాను మమ్మీ. కానీ తర్వాత ఒక్కరిని కూడా ఈ ఇంట్లో ఉంచే ప్రసక్తే లేదు. ఒక్కొక్కరిని ఫుట్బాల్ తన్నినట్టు బయటికి తన్నేస్తాను. అమ్మా నాన్నలకి కోపం రావచ్చు, అత్తే వాళ్ళు తిట్టుకోవచ్చు, కానీ మేం చేసింది మాత్రం తప్పు కాదు మృదులా. కనీసం నువ్వైనా అర్థం చేసుకుని ఈ అక్షింతలు వేయ్. పెళ్లి చేసుకున్నా అమ్మ లేకుండా చేసుకుంటున్నామన్న బాధ నిన్ను చూడగానే పోయింది వదినా. అందరికన్నా మా ప్రేమను అర్థం చేసుకుంది నువ్వే. మమ్మల్ని ఆశీర్వదించు. ప్రేమించుకున్న మీరిద్దరూ పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగానే ఉంది. కానీ జరగబోయే పరిణామాలు తలుచుకుంటే ఇంకా భయంగా ఉంది. భయపడే ఇంతవరకు తెచ్చుకున్నాం మృదులా. మహా అయితే ఏం చేస్తారు? మాతో మాట్లాడరు, మమ్మల్ని వెళ్ళేస్తారు, అంతే కదా. దానికి కూడా సిద్ధపడే పెళ్లి చేసుకున్నాం. లేదన్నా, అంతటితో ఆగదు. కోమలమ్మ గారు చాలా పెద్ద గొడవ చేస్తారు. ఆస్తి రాసేవడం ఇష్టం లేక అమ్మ నాన్నలే మీ చేతి ఈ నాటకం ఆడించారంటారు. మళ్ళీ కథ మొదటికొస్తుందన్నా. కోమలమ్మ మళ్ళీ ఈ జన్మలో పుట్టింటి గడప తొక్కదు. కానీ నాన్న కోరుకున్నది అది కాదు కదా. తప్పదు మృదులా, ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదు. అలా అనద్దన్నా. బ్రాహ్మణి అమ్మగారు దూరమైనందుకు అమ్మ నాన్నలు ఎంత బాధపడ్డారో కళ్ళారా చూసాం. మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు కోమలమ్మ గారి విషయంలో జరగకూడదు. దీనికి ఒకే ఒక్క దారి ఉందన్నా. మీ పెళ్లి నేను జరిపించానని చెప్పడం.
మా కోసం నువ్వెందుకు బలి కావాలనుకుంటున్నావు మృదులా? నా గురించి మీరేం ఆలోచించొద్దు. ఓం దేవీం వాచమయంత దేవాస్తామిశ్వరూపాః వస్తో వదంతి స్థానో మంత్రేశమర్జున్దుహానాజనర్వాగ్స్మాన్నోపతిష్ఠతయేదో అయం ముహూర్తసు ముహూర్తోస్తు. నా గురించి మీరేం ఆలోచించొద్దన్నా. ఏం జరిగినా సరే మీరు మాత్రం ఎప్పటికీ కలిసి ఉండాలి. పదండి. సరియు అన్నయ్యకి ఫోన్ చేయి. వస్తున్నారా లేదా? అసలు ఈ రోజు అవుతుందా కాదా? అమ్మా, ఇంకా ఏ ఆశలు పెట్టుకుని అడుగుతున్నావు? అవ్వదని చెప్పాను కదా. అంత పక్కా ప్లాన్తో చేసింది. అది దొరకదు, బావని దొరకనివ్వదు. సరియు, మావయ్య మధు వెళ్లారు కదా, వాళ్ళని తీసుకొచ్చేంత వరకైనా ఓపిక పట్టమ్మా. ఏంటత్తయ్యా, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసినట్టు ఇలా వెళ్ళి అలా తీసుకొస్తానన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు కావాలనే ఫోన్లు వదిలేసి ఆఫ్ చేసుకుని మరి వెళ్ళిపోయారు. వాళ్ళు రారత్తయ్యా. అది ఈ ఆస్తి రాయనివ్వదు, బావతో నా పెళ్లి జరగనివ్వదు. అది కాదు కోమలి, తరుణ్ గురించి ఏమన్నా తెలిసిందా? మమ్మల్ని అడుగుతావేంటక్క? నువ్వేదో హడావుడిగా వెళ్తే తరుణ్ గురించి ఏమైనా తెలిసిందేమో, అందుకే వెళ్తున్నావేమో అనుకున్నాం. లేదు, తెలియలేదు. అర్జెంట్ పనుండి వెళ్లాల్సి వచ్చింది. అవును, అన్నయ్య మధు ఇంకా రాలేదా? ఫోన్ ఏమైనా చేశారా? అదిగో వచ్చారు. అన్నయ్య, తరుణ్ ఏడి? చాలా చోట్ల వెతికానమ్మా. తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. ఎక్కడా లేడు. ఎవరికి కాంటాక్ట్లో కూడా లేడు. మృదుల గురించి ఏమైనా తెలిసిందా అండి? అత్తయ్య, ఆపండి. అది కావాలని బావని తీసుకెళ్లిపోతే ఏదో తప్పిపోయినట్టు ఏమైనా తెలిసిందా అని అంత అమాయకంగా అడుగుతారేంటి? వాళ్ళు రారు. అది నా జీవితం నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. నాశనం చేసేస్తుంది. ఈ పెళ్లి జరగనివ్వదు, నన్ను బ్రతకనివ్వదు. సరియు, అయ్యో అమ్మా, సరియు. సరియు, ఆగు. ఏంటిది? పిచ్చి పట్టిందా నీకు? అవును, పిచ్చే పట్టింది మావయ్య. బావని తీసుకొస్తానని వెళ్ళారు కదా, ఎక్కడ బావ? తను వస్తాడా రాడా? నన్ను పెళ్లి చేసుకుంటాడా? నాకైతే నమ్మకం లేదు మావయ్య. సరియు, ప్లీజ్ ఆపుతావా? చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. వాటిని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించాలే గాని ఇలా పిచ్చిగా అరిచి గోల పెట్టడం వల్ల ఉపయోగమేం ఉండదు. పొద్దున జరిగిన గొడవకి కోపంలో ఎక్కడికైనా వెళ్ళాడేమో. ఇంటికి రాకుండా ఎక్కడికి పోతాడు? ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది. ఇలా కంగారు పడిపోతే ఎలా? ఇంట్లో మీరందరూ ప్రశాంతంగా ఉంటేనే ఏమైనా చేయగలుగుతాం. సరే అర్జున్ ప్రసాద్ గారు, ఈ రోజుకైతే జరగనట్టే కదా. మళ్ళీ ఎప్పుడు వీలవుతుందో కబురు పెడితే అప్పుడే వస్తాను. మళ్ళీ మీరు రావాల్సిన అవసరం ఉండదేమో లాయర్ గారు, మీరు వెళ్ళొచ్చు. కోమలి, తరుణ్ కాసేపట్లో వస్తాడు. ఎందుకు పంపించేస్తున్నావు? లాయర్ గారు మీరుండండి. ఇంకా ఏం చేయాలన్నయ్య? పొద్దున 10 గంటలకొచ్చాను, ఇప్పుడు 4 అవుతుంది. ఆస్తి రాస్తున్నారని తెలుసు, సంతకం కూడా పెట్టాలని తెలుసు కదా. ఇంతవరకు రాలేదంటే ఏంటి అర్థం? ఇష్టం లేనట్టే కదా. కోమలి, సరియుకేదో సర్ది చెప్తావనుకుంటే
నువ్వు కూడా కంగారు పడితే ఎలాగమ్మా? నాకు దానికంటే ఎక్కువ రగిలిపోతుంది వదినా. అది చిన్నది కాబట్టి బయటపడిపోయింది. నేను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. కావాలని చేస్తున్నారని ఇంత క్లియర్ గా తెలుస్తోన్నా ఏమి జరగనట్టు ఇంకా పిచ్చి వాళ్ళలా ఎలా ఎదురు చూడమంటారు? నా బిడ్డని పెళ్లి చేసుకోవడం తరుణ్కే ఇష్టం లేదో, లేకపోతే ఆ మృదులే దగ్గరుండి ఆడుస్తుందో తెలియదు కానీ ఈ పెళ్లి జరిగే అవకాశమైతే లేదన్నయ్యా. ఒక్కసారి పెళ్లి పీటల మీద ఆగిపోతే టైం బాగోలేదేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు అర్థమవుతుందన్నయ్యా, ఈ పెళ్లి జరగడం ఇష్టం లేక ఆపేశారు. అప్పుడు మోసపోయావని తెలియక ఇప్పుడు మళ్ళీ వచ్చి మోసపోయాం. కోమలి, అలా ఏం లేదమ్మా. ఇంకేం మాట్లాడద్దన్నయ్యా. నీకు చెల్లెలంటే ప్రాణమని, వాళ్ల కోసం నువ్వు ఏవైనా చేస్తావని నమ్మి లండన్లో నా బిడ్డకి ఎంత మంచి భవిష్యత్తున్నా కాదనుకుని నీ కోడల్ని చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ నిన్ను నమ్మి వచ్చినందుకు మాకు బాగానే జరిగింది. కనీసం ఒక పని మనిషి కూతురుకున్న విలువ కూడా మాకు లేదని రుజువు చేసి పంపిస్తున్నారు. పిన్ని, ఎందుకు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు? ఎవరికున్న విలువ వాళ్ళకే ఉంటుంది. నువ్వే మాట్లాడదు మధు. దీనంతటికీ కారణం నువ్వే. అన్నయ్య వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే నువ్వు నెత్తిని పెట్టుకున్నావు. కాలితో తన్నేయాల్సిన దాని చేతికి మా జుట్టు చిక్కేలా చేశావు. ఎంత ధైర్యం ఉంటే ఇంతకి తెగిస్తుంది? అనుకున్న మాట ప్రకారం ఆస్తి రాసే సమయానికి కనిపించకుండా పోతుంది. ఇంకా అర్థం కాలేదా మమ్మీ? నాటకం అంతా జగన్ నాటకం. పెళ్ళం ఏం చేసినా అద్భుతం అంటూ చప్పట్లు కొట్టే అన్నయ్యకి ఇప్పుడు మాటలు రావు. ఎంత ధైర్యం ఉంటే అది ఇలా చేస్తుంది. సరే, అవన్నీ వదిలేద్దాం. ఇది నీకు చెల్లెలే కదా, ఇప్పుడు దీని పరిస్థితి ఏంటో చెప్పు. రెండోసారి కూడా పెళ్లి ఆగిపోతే ఇది బతకాలా చావాలా? ఒకవేళ పెళ్లి జరిగినా ఎక్కడ దీన్నిలా మధ్యలో వదిలేసి వెళ్లిపోతాడానని ఆస్తులు రాయమని అడిగాంరా. అంతేకాని మాకు లేక కాదు. కాని ఆస్తి అడగగాని బుద్ధి మొత్తం బయటపడిపోయింది. మమ్మల్ని ఇలా దిక్కులేని వాళ్ళలా వదిలేశారు. ఇప్పుడే చేయాలో చెప్పండి. చెప్పక్క, అలా నిలబడి చూస్తావే? నేనేం చేయాలో చెప్పు. అక్క అడిగేది నిన్నే. ఇప్పుడేం చేయమంటావో చెప్పు. ఇక్కడే మమ్మల్ని ఇద్దరిని చావమంటావా?